Welcome to Chandralogics 7, the YouTube channel for competitive exams. So in this video we are going to see the current affairs relating to 5th of January 2026. So first current affair, France will host the 52nd G7 summit in 2026. So France దేశము 52nd G7 summit 2026లో హోస్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కరెంట్ అఫైర్. మూవింగ్ టు ద సెకండ్ కరెంట్ అఫైర్. సో సెకండ్ కరెంట్ అఫైర్, ఇండియా రికార్డెడ్ 166 టైగర్ డెత్స్ ఇన్ 2025. సో ఇండియాలో 2025లో మొత్తము 166 టైగర్స్ చనిపోయాయి అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైసిస్. So moving to the next current affair, Turkmenistan legalizes crypto exchange. తుర్క్మెనిస్తాన్ అనే దేశము క్రిప్టో ఎక్స్చేంజ్ని లీగలైజ్ చేసింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో Ministry of Ayush celebrated 9th Siddha Day in Chennai. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది 9వ సిద్ధా డేని చెన్నైలో సెలబ్రేట్ చేసింది. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ బర్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ January 5th ఎవ్రీ ఇయర్. సో జాతీయ బర్డ్స్ డేని, పక్షుల దినోత్సవాన్ని January 5th ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ టు January 5th. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్.